టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇండియా 119 పరుగులు మాత్రమే చేసిన బౌలర్లు మ్యాచ్ గెలిపించారు. పంత్ హై స్కోర్ 42 పరుగులు చేశాడు. పాకిస్తాన్ నుండి రిజ్వాన్ 31 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో ఇండియా మంచి స్కోర్ చేసిన బ్యాట్స్మెన్స్ తర్వాత త్వరగా అవుట్ అవడంతో భారీ స్కోర్ రాలేదు. బౌలర్స్ హర్షదీప్ సింగ్ 9, సిరాజ్ 7 పరుగులు బ్యాటింగ్లో చేయడం వల్ల స్కోర్ 119 అయింది. చేజింగ్లో రిజ్వాన్ అవుట్ అవ్వక ముందు వరకు పాకిస్తాన్ గెలిచేలా కనిపించింది. 14 ఓవర్లకు 80 పరుగులు చేసింది, 3 వికెట్లు కోల్పోయి. రిజ్వాన్ అవుట్ అయిన తర్వాత బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్కి లైన్ కట్టారు. ఎప్పటిలాగే పాక్ చివరి వరకు వచ్చి తడబడి ఓడిపోయింది. టీ20 వరల్డ్ కప్లో తక్కువ స్కోర్ 2014లో శ్రీలంక డిఫెండ్ చేసుకుంది న్యూజిలాండ్ మీద. ఇప్పుడు ఇండియా పాక్ మీద డిఫెండ్ చేసుకుంది. లాస్ట్ ఓవర్లో పాక్కి 18 పరుగులు కావాలి. హర్షదీప్ సింగ్ 11 పరుగులు మాత్రం ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చాడు, ఓ వికెట్ తీసి. సిరాజ్ 4 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చాడు. బుమ్రా 4 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చాడు, 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. జడేజా 2 ఓవర్లు వేసి 10 పరుగులు ఇచ్చాడు. అక్షర్ పటేల్ 2 ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి ఓ వికెట్ అయితే తీశాడు. లేటెస్ట్ స్పోర్ట్స్ వీడియోస్ కోసం గోదావరి మీడియా ఛానల్ ఫాలో అయితే అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.